హాయ్ అండి. ఫిష్ చారు చేస్తున్నానండి. చేపల చారు. రవ్వ అనమాట ఈ చేప పేరు. ఈ రవ్వ ఒకటి తీసుకొచ్చి శుభ్రంగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కుదిపి సైడ్కి పెట్టుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీ గిన్నెలో లవంగ, మిరియాలు, దాల్చిన చెక్క, మెంతులు, జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఒక 2. మనకి చేపల చెరుకు ఎప్పుడైనా మెంతులు మెయిన్ చాలా టేస్ట్ని పెంచుతుంది. కొత్తిమీర, పుదీనా, ఒక టమాటా వేసి మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఈ ఉప్పు, కారం పెట్టుకున్న చేపలన్నీ కూడా వేసి బాగా కాసేపు పచ్చివాసన పోయే వరకు స్టవ్ పైన ఉంచుకొని కుదిపేసుకోవాలి. గరిటె పెడితే ఇరిగిపోతాయి కాబట్టి మనకి చేత్తో కళాయి పెట్టుకొని కుదిపేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చారు కొద్దిగా చేశాను, ఇంకా కొన్ని ముక్కలు ఫ్రై చేశాను. మా ఇంట్లో చారు కంటే ఎక్కువ వేపుడే తింటారు, అందుకనే వేపుడైతే చేశాను. మరి డీప్ ఫ్రై కాకుండా రొట్టెల పైన ఉంటుంది కదా, దానిపైన మనకి ఉప్పు, కారం పెట్టిన ఫిష్ వేసేసి లైట్గా ఆయిల్ అప్లై చేస్తే మా ఇంట్లో ఇష్టపడతారు. ఆ మిక్సీ పట్టుకున్న ధనియాల పేస్ట్ అంతా వేసేసుకొని కొద్దిగా మనకి ఇది ఉంది కదండి చింతపండు, ఆ చింతపండు వాటర్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను. మరీ పులుపుగా ఉంటే బాగోదు, మరీ చప్పగా ఉన్నా బాగోదు. మీరు ఎంత పులుపు తింటే అంత పులుపు వేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మార్నింగ్ అయితే పాపడాలు వేసానండి. ఇవే సాబ్దానివి. ఈ ఎండ ఎండ కొడుతుందబ్బా. ఈ ఎండకైతే టమాటాలు పొడి చేసుకుందామని కొన్ని ఆరబెట్టాను. అవి అయితే బాగా ఆరిపోయాయి. ఈ పాపడాలు అయితే ఆరిపోయి ఆ కవర్ నుండి సపరేట్ అయిపోయి ఎగిరిపోయి వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో. టేస్ట్ అయితే చేపల చారు చాలా బాగుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఎండలకి జాగ్రత్త.